లోకల్లో ఉంటుంది బండికి అక్కడ పోయినా I respectfully invite our Chief Guest, our Honorable Principal Concession Madam, along with our esteemed dignitaries to join us on the dais. Yes, Madam. Thank you so much, sir. District Police తరఫున రిప్రజెంట్ చేస్తూ మేడం గారు చెప్పిన ప్రతి ఇన్స్ట్రక్షన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మేడం, మనము ఇందాక ఎస్పీ గారు చెప్పినట్టుగా లోకల్ అదాలత్ యొక్క పర్పస్ రాజమార్గం మేడం గారికి, అదే గౌరవనీయులైన ఎస్పీ సార్ గారికి, ఫస్ట్ ఏడీజే గారికి, సబ్ జడ్జి గారికి, పీడిఎం గారికి, సెకండ్ జడ్జి గారికి, అలాగే వచ్చిన ఈపీ గారులకి, పోలీస్ సిబ్బందికి, మన గౌరవ న్యాయవాదులకు, స్టాఫ్, పత్రికా విలేకరులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఏ లోకాదాలతైనా ఎప్పుడైనా స్పెషలే జరుగుతుంది మేడం, మనకు అన్నీ బాగానే జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఇది కూడా బాగానే జరుగుతుంది. మనకి ఈ లోకాదాలకి ఎక్కువ మన మీడియా బాగా సపోర్ట్ చేసింది మేడం. అంతా గ్యాదరింగ్ కానీ అది దీని ఎంటర్టైన్మెంట్ మీరు అనుకున్నట్టు బాగానే జరుగుతుంది. దీనికి వచ్చిన అందరికీ నా యొక్క శుభాకాంక్షలు చెప్తే బార్ పక్షాన మీకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. All judicial staff, legal service, authority president, bar association members, ఇక్కడ వచ్చిన అందరు జుడిషియల్ స్టాఫ్ అండ్ పోలీస్ సిబ్బంది అందరికీ నా తరఫు నుంచి చాలా చాలా ధన్యవాదాలు. ఈరోజు మీరు ఇక్కడ వచ్చిన ఈ ప్రోగ్రామ్కి సక్సెస్ చేయడానికి. సో లోక్ అదాలత్ అంటే ఒకటి పెద్ద సర్వీస్ యాక్చువల్లీ. ఎందుకంటే చిన్న చిన్న గొడవపడి ప్రజలు కంప్లైంట్స్, విక్టిమ్స్ వేరే వాళ్ళు కూడా కేసు చేస్తారు. ఆ తర్వాత కొన్ని సందర్భంలో వాళ్ళు కాంప్రమైజ్ చేయడానికి, ఈ పీస్ఫుల్గా రిజాల్వ్ చేయడానికి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇది ఒకటి లోక్ అదాలత్ తరఫు నుంచి వాళ్ళకి ఒక పెద్ద అవసరం ఇది రిజాల్వ్ చేయడం. ఎందుకంటే అది లేకుంటే వాళ్ళు మొత్తం ఒక 2-3 సంవత్సరాలు కోర్టు చుట్టూ, మన చుట్టూ అండ్ అడ్వకేట్ చుట్టూ తిరుగుతారు. దీంట్లో ఫైనాన్షియల్ లాస్ కూడా అవుతుంది అండ్ మెంటలీ కూడా చాలా సఫర్ అవుతుంది. సో ఈ సర్వీస్ ఒకటి పెద్ద సర్వీస్. దీంట్లో మన పీడీజే మేడం, ఆనరబుల్ పీడీజే మేడం చాలా ఎఫర్ట్ పెడుతుంది. మన అందరికీ ఒక టీం లాగా ఎట్లా వెళ్ళాలి మనం మేడం మనకి డైలీగా మానిటర్ చేస్తూ మనకి గైడ్ చేస్తూ. సో థ్యాంక్ యూ మేడం ఫర్ మేకింగ్ అ గుడ్ టీమ్. బికాస్ ఇక్కడ బార్ అసోసియేషన్ వాళ్ళు, మనము జ్యుడిషియరీ అందరూ కలిపి పని చేస్తే ఇది ఒక మంచి సర్వీస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. The collective and coordination among all of you, we are able to get good disposal so far, but our endeavor is to see that more number of cases are disposed of in the Lok Adalat so that the people will get the speedy justice. Kabatti, I once again thank the press and electronic media who played a vital role in publishing the news with regard to the importance of National Lok Adalat and taking this news to the heart of everyone and to the nook and corner of every village. అందుచేత ఈ యొక్క సభాముఖంగా మీ అందరికీ కూడా పేరు పేరున ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. పేరు పేరున అందరికీ కూడా మా యూనిట్ తరఫున రియల్లీ ఎక్స్ప్రెస్ మై హార్ట్ ఫెల్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. ఏ ఒక్కరి వలన ఒక ఒంటి చేతితో మనం తప్పట్లు రానట్లే, అన్లెస్ దేర్ ఈస్ కోఆర్డినేషన్ ఆఫ్ ఆల్ ది స్టేక్ హోల్డర్స్, వీఆర్ నాట్ ఏబుల్ టు డూ థింగ్స్. కాబట్టి మన అందరి సమిష్టి కృషి అనేది ఎప్పుడూ అవసరం. ఇది ఎప్పుడూ ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పటి వరకు ఇచ్చినటువంటిది మీ యొక్క కోఆపరేషన్ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను మరొకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక మన బ్రదర్ చెప్పినట్టు మీ బార్ మెంబర్స్ అందరూ ఒక మీటింగ్ పెట్టినప్పుడు మీ యొక్క స్టేటస్లో ఈ యొక్క లోక్ అదాలత్ గురించి పెట్టుకోండి అని వి జస్ట్ రిక్వెస్టెడ్ యూ. దాన్ని ఇంప్లిమెంట్ చేసి మేము ఎప్పుడు మీ వెనకాల ఉన్నాము
మీ బెంచ్తో పాటు ఎప్పుడు సహకరిస్తాం అనే దానికి మీరు ఆ విధంగా నిదర్శనంగా మీరు ఆ విధంగా చేసినందుకు రియల్లీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. మీరు ఇంప్లిమెంటేషన్లో కూడా ఇప్పటి వరకు పెడుతూ వచ్చారు. ఈరోజు ఒక ముఖ్యమైన నేషనల్ లోక్ అదాలత్ డే అంటే మన బాధ్యత ఇంకా కాస్త ఎక్కువ ఉంది. ప్రతిరోజు చేసినటువంటి పని కంటే ఈరోజు చేసింది ఇంకా ఎక్కువ. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఇంక్లూడింగ్ ఎస్పీ గారు అండ్ హిస్ టీమ్ టు సీ దట్ టు పుట్ దేర్ maximum efforts today and officers are ready to do the లోక్ అదాలత్ disposals even after 5 o'clock. అండ్ అంచేత అది దృష్టిలో పెట్టుకుని ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు కైండ్లీ ఎక్స్టెండ్ యువర్ కోఆపరేషన్. ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్ సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి లిటిగెంట్ పబ్లిక్ వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్ అనేది ఇది సెకండ్ నేషనల్ లోక్ అదాలత్ వీఆర్ కండక్టింగ్ టుడే. ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్ ద్వారా మనకి రాజీ పడదగినటువంటి క్రిమినల్ కేసులు, అన్ని రకాల సివిల్ తగాదాలు అంటే మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ కానీ, చెక్ బౌన్స్ కేసులు కానీ, అలాగే సివిల్ తగాదాలు కానీ, పార్టీషన్ సూట్స్ కానీ, ఇలా అన్ని రకాల సివిల్ తగాదాలు ఇవన్నీ కూడా మీరు సత్వరమే పరిష్కరించుకుని యూ కెన్ గెట్ ది స్పీడీ జస్టిస్. అంటే ఈవెన్ దో ఇక్కడ ఆఫీసర్స్ ఉన్నారు, మీ జడ్జెస్ ఉన్నారు, కోర్ట్స్ ఉన్నాయి, దెన్ వాట్ ఈస్ ది నెసెసిటీ ఆఫ్ లోక్ అదాలత్ అని చెప్పే ప్రశ్న మీలో తలెత్తే అవకాశం ఉంది. ఇక్కడ ఎంతమంది జడ్జెస్ ఉన్నా, కోర్ట్స్ ఉన్నా కూడా బట్ స్టిల్ ఇప్పుడు ఉన్నటువంటి పెండెన్సీని చూసుకున్నట్లయితే ప్రపోర్షనేట్గా ఇట్ ఈస్ టూ హై. ఉన్నటువంటి జడ్జెస్ సరిపోరు ఈ కేసులన్నీ కూడా డిస్పోజ్ చేయాలంటే, మన రాష్ట్రంలో ఉన్నటువంటి కేసెస్ అన్నీ డిస్పోజ్ చేయాలంటే. అలాగే ఒక యూనిట్లో ఉన్నటువంటి కేసెస్ అన్నీ కూడా సత్వరమే డిస్పోజ్ చేయాలంటే కనుక రెగ్యులర్ బేసిస్ మీద చేసేటువంటి శ్రమ సరిపోదు. రెగ్యులర్ బేసిస్ మీద చేసేందుకు ఉన్నటువంటి ఆఫీసర్స్ సరిపోరు. కాబట్టి వాట్ ఈస్ ది నెక్స్ట్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెథడ్లో ఒకటైనటువంటి ఈ లోక్ అదాలత్ ద్వారా మనం ఇరువురు పార్టీలను కూర్చోబెట్టి ఒక సామరస్యపూర్వక వాతావరణంలో ఒక రాజీ చేసినట్లయితే ఇట్ విల్ బికమ్ ఫైనల్. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఒక క్రిమినల్ కేసుకి ఇక్కడ బెంచెస్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఒక డిస్ట్రిక్ట్ కోర్ట్ లెవెల్లో ఫస్ట్ ఏడీజే గారిని బెంచ్కి వేయడం జరిగింది. అలాగే సబ్ కోర్టులో సబ్ జడ్జి గారిని, మిగతా మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఏ మ్యాజిస్ట్రేట్ గారు అయితే హోల్డ్ చేస్తున్నారో వాళ్ళని బెంచెస్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా ఆ బెంచెస్ ముందు మీ యొక్క రెస్పెక్టివ్ కేసెస్ మీరు సబ్మిట్ చేసుకుని మీ యొక్క అవకాశాన్ని వినియోగించుకుని అందరూ కూడా బెనిఫిట్ అవుతారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ to extend your kind cooperation and maximize today's disposal and give a good success and grand success to the National Lok Adalat. And I once again thank you all and thank you for giving this opportunity. ఇట్లాంటి మంచి కేసులు చేస్తూ తొందరగా విక్టిమ్కి తొందరగా కాంపన్సేషన్ అనేది మనం ఇవ్వగలిగితే ఈ రోజున